విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు సప్లై చేస్తాయో ఆ డిస్కంలకి దాదాపు అన్ని డిస్కం ఎస్పీడీసీఎల్ కానీ, సిపిడిసిఎల్ కానీ, ఈపీడీసీఎల్ కానీ 3 డిస్కంలు అన్నిటికీ కలిపి దాదాపు 34,776 కోట్ల రూపాయల బకాయిలు ఈనాటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో నికరంగా సరాసరిన దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే ట్యాక్సుల పేరు మీద వివిధ రూపాల్లో మరొక 1 లక్షల కోట్ల రూపాయలు ఖజానాలో చేరినటువంటి పరిస్థితి ఉంది. 9 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉన్నప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు మేము సంక్షేమం చేసామని చెప్పి ఓదరు కొడుతున్న ప్రభుత్వం, సరే అది నిజమని చెప్పి మనం నమ్మినా మిగిలిన 7 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఎక్కడికి వచ్చి పెట్టినారు, ఎందుకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదు, డిస్కమ్లకు ఇప్పటికీ ఎందుకు బకాయిలు చెల్లించని పరిస్థితి ఉన్నది అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధిక ధరలకి విద్యుత్తుని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి, ఉదాహరణకి హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ అనే ఒక కంపెనీ దగ్గర బహిరంగ మార్కెట్లో ఉన్న విద్యుత్ రేటు కంటే దాదాపు ₹2 ఎక్కువ పెట్టి వాళ్ళ దగ్గర విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళకి అదనంగా వాళ్ళకి లాభం చేకూర్చి క్విడ్ ప్రోకో పద్ధతిలో ఏదైతే హిందూజా కంపెనీ చెందిన హైదరాబాద్లో ఉన్న దాదాపు 30 ఎకరాల భూమి మీద కన్నేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర విద్యుత్ కొనుక్కున్నాం అనే పేరుతోటి వాళ్ళకి ఎక్కువ ధరకి వాళ్ళ దగ్గర విద్యుత్ కొని వాళ్ళ దగ్గర నుంచి ఉచితంగా భూమిని పొందినటువంటి పరిస్థితి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ నజరానాలేమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అధిక ఛార్జీల పేరుతోటి విద్యుత్ భారమేమో ప్రజల మీద వేసి ప్రజలను అడ్డివిచ్చినటువంటి పరిస్థితిని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత సోలార్ ఎలక్ట్రిసిటీ కొనుగోలు విషయంలో కూడా రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 7,000 మెగావాట్ల సోలార్ విండ్ ప్లాంట్ని రాయలసీమలో స్థాపించారు. ఆ ప్లాంట్ ద్వారా దాదాపు 13,000 మందికి ఉపాధి కల్పించారు. ఆ ప్రక్రియ ద్వారా వచ్చినటువంటి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా కూడా ప్రభుత్వానికి లాభం చేకూరిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోలార్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు 7,000 మెగావాట్ల విద్యుత్తుని, సౌర విద్యుత్తుని యూనిట్ని ₹2.49 కొనుగోలు చేశారు. దాదాపు 30 సంవత్సరాలకి ఒప్పందం కుదుర్చుకుని ఇది 2024 నుంచి 2026 మధ్యలోనే ఈ సోలార్ విద్యుత్ అనేది మనకి వాళ్ళ దగ్గర నుంచి రావడం మొదలవుతుంది. ఇది ఈ ₹2,049 కొనుగోలు చేసినటువంటి విద్యుత్తు రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడానికి వాళ్ళు చేసేటువంటి ఛార్జ్ ఇంకొక రూపాయి అదనంగా పడి ఇది ₹3.5 ఈరోజు మనకి ఒక సోలార్ విద్యుత్ మీద యూనిట్కి వినియోగదారు మీద పడేటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది. ఎప్పుడు 2024-26 మధ్య మనకి ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి సప్లై చేసేటువంటి విద్యుత్ గురించి ఇప్పుడే వాళ్ళు చేసేసుకున్నారు. కానీ నిపుణులు చెప్పేటువంటి విధానం ఏంటంటే 2024 కల్లా సోలార్ విద్యుత్ యూనిట్ ధర మనకి బహిరంగ మార్కెట్లో ₹1.20 దొరుకుతుందనేది నిపుణులు చెప్తున్న మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2024-26లో మనకి సప్లై చేసేటువంటి సోలార్ విద్యుత్ యూనిట్ని 2020లోనే వీళ్ళు సెకీతోటి ఒప్పందం చేసుకున్నారు. దాని ఎంత పడుతుంది భారం? ₹3.50 ఒక యూనిట్కి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే ₹1.26కి మనకి 2024లో దొరికేటువంటి సోలార్ విద్యుత్తుని 3.5 కొనుగోలు చేయడం ద్వారా దాదాపు ₹2.26 అదనపు భారం ప్రతి యూనిట్ పైన వినియోగదారు మీద పడుతూ ఉంది ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ విషయంలో. సో దీని ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఒక్క సోలార్ విద్యుత్ ప్లాంట్ను కూడా స్థాపించకపోవడం ద్వారా 5 సంవత్సరాల్లో స్థాపించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య స్థాపించి దాని ద్వారా ఉద్యోగ కల్పన చేశారు. అలాగే దాని ద్వారా వచ్చిన జిఎస్టీ ద్వారా కూడా ఖజానాకి లాభం చేకూరింది. జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యతారాహిత్యం వల్ల కానీ సౌర విద్యుత్ ప్లాంట్ స్థాపించే విషయంలో వారు చూపించని చొరవ వల్ల, ఒక బాధ్యతారహితమైన చర్య వల్ల ఈరోజు కొన్ని కోట్ల రూపాయలని మనం నష్టపోతా ఉన్నాం. ఈ ఒప్పందం వల్ల దాదాపు 21,250 కోట్ల రూపాయలు 30 సంవత్సరాల కోసం ఈ ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందంలో 21,250 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈరోజు సోలార్ విద్యుత్ రూపంలో వినియోగదారుల మీద పడతాం. ఇది కేవలం దీన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి